మనిషి యొక్క ఎదుగుదలకి చదువులో చాలా చాలా ముఖ్యమైనది ఈక్యూ. సో పిల్లలు చదువుకునేటప్పుడు తల్లిదండ్రులు మ్యాక్సిమం ఎమోషన్స్ గురించి తీసుకోవాలి. ఐక్యూ వదిలేసేయండి, తను ఎన్ని చదివాడు, ఎన్ని మార్కులు వచ్చేది, ఆ 3 గంటల పరీక్షలో రాయడం అనేది ఐక్యూ అవుతుంది. కానీ తర్వాత దాని జీవితంలో అప్లై చేయడం రావాలి కదా. అప్లై చేయడం వచ్చిన ప్రతి వ్యక్తి కూడా చదువును వినియోగించుకోగలుగుతాడు. అంటే ఒక కాలేజీకి వెళితే చదువు వస్తుంది, ఆ చదువుని ఆచరిస్తే ధనం వస్తుంది. కాలేజీకి వెళ్తే ధనం రాదు. సో చదువుకున్న వాళ్ళందరికీ డబ్బు రాదు, చదువుని అప్లై చేస్తే వస్తుంది. ఈ అప్లై చేయడమే ఈక్యూ అవుతుంది, చదవడం వరకు ఐక్యూ అవుతుంది. సో ఉన్నది ఉన్నట్టుగా ఎంత చదివారు, ఉన్నది ఉన్నట్టుగా ఎంత రాశారు. ఒక్కొక్కసారి ది బెస్ట్ రాసేవాళ్ళు కూడా ఇందాక మనం అనుకున్నట్టు పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో రాయలేకపోవచ్చు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఏ విషయాల మీద ఎలా చెప్పాలన్నటువంటి ఆలోచన లేకుండా కొంచెం తను చెప్పాలనుకుందాన్ని స్పష్టంగా చెప్పలేకపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ యొక్క మానవ సంబంధాలు దెబ్బతింటూ ఉంటాయి. సో ఇతరులతో ఎలా ఉండాలి, ఇతరుల నుంచి ఏం తీసుకోవాలి, ఏం అందివ్వాలి